గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పేరు చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తున్నది. ఎందుకంటే నైతిక విలువలను మాట్లాడే పెద్ద మనిషి ఈరోజు నైతిక విలువలకు తీవ్రతనిచ్చి కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ తిట్టకుండా రేవంత్ రెడ్డిని తిట్టకుండా ఈరోజు కాంగ్రెస్ ను మోసే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. ఎవరైతే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసిన ఓటర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నలకు మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా పార్టీ ప్రతినిధులు ఉన్నారు. మీ ఓటుతో గెలిచినతను మళ్ళీ మీ ఊరికి వస్తే రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి గెలిచిన తర్వాత నువ్వు మా ఊరికి రావాలని చెప్పేసి తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. పార్టీ శ్రేణులు సమయార్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఓటు అడిగినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్ కార్యకర్తల సహాయ సహకారాలతో వారి కష్టంతో గెలిచి ఈరోజు ఈ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారడం మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వీటి ఏమాత్రము నైతిక విలువలున్నా, నైతిక విలువల మీద నమ్మకం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల జోలికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాల జోలికి వస్తే ఉరికి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాపాలనను పేరు చెప్పుకొని ప్రజలను వేధించే పని చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే పతనం మొదలైంది. ప్రజాస్వామ్యవాదులంతా, తెలంగాణ ఉద్యమకారులంతా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అఘాయిత్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిస్తూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గతంలో ప్రజాప్రతినిధుల లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్న 90% టీఆర్ఎస్ పార్టీ సహకారంతో బీఫామ్ మీద గెలిచిన వాళ్ళే. 5 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమంలో నాకు సహకరించడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా 5 సంవత్సరాలు గొప్పగా నాతో కలిసి పనిచేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసినందుకు వారిని మరోసారి అభినందిస్తూ, వారందరూ ఇప్పటికి కూడా నా బలగంగానే ఉన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాబోయే సంస్థాగత ఎన్నికలు అక్టోబర్లో జరుగుతాయి అంటున్నారు. పనిచేసే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అధికార పార్టీ చేసే దురాగతాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉండాలని పిలుపునిస్తాం. ఇవన్నీ చేయకపోవడం సిగ్గుశరం లేకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉంటారు. పిచ్చి తుగ్గులకు లెక్క ఎవరైనా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజముద్రను మార్చరు. తెలుగు తల్లి అనేది ఆంధ్రప్రదేశ్ తల్లి విగ్రహాలు ఎవరు మార్వలేదు.
తెలంగాణ రాగానే ఎక్కడైతే ఉన్నాయో తల్లి విగ్రహాలు అట్లాగే ఉన్నాయి, ఎక్కడ మారవలేదు. ఈరోజు కక్షపూరితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన పార్టీ కార్యాలయాల మీద కూలగొట్టే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. తల్లి తెలంగాణ విగ్రహాల ధ్వంసం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించడం కాకుండా వాటి జోలికి వస్తే తెలంగాణలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇచ్చిన హామీలని పక్కకు పెట్టి దాదాపు 5,640 కోట్ల రూపాయలు మార్పులకే, అంటే ఉద్యాన వనాలకు పేర్లు మార్చుడు, ప్రాజెక్టుల పేర్లు మార్చుడు, గార్డెన్ల పేరు మార్చుడు, పథకాల పేర్లు మార్చుడు, హరితహారం దాని పేరు మార్చుడు, ఇట్లా రకరకాలుగా పేర్లు మార్చడానికి లోగోలకు రాజముద్రలో మార్పు కోసము దాదాపు 5,640 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నాం? అణగారిన బిడ్డల కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా పెన్షన్లు యుద్ధ ప్రాతిపదికన నువ్వైతే ఎంతైతే హామీ ఇచ్చినావో మేనిఫెస్టోలో వెంటనే చేయూత పథకం పేరు చేయూత అని పేరు పెట్టి, ఆసరా పెన్షన్ అని పేరు పెట్టి దేశంలోనే అత్యధికంగా 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు మరి వారిని పట్టించిన నాదులు లేని పరిస్థితి. మహబూబ్ నగర్లో ముసలోళ్ళందరూ కూడా ధర్నా చేసే పరిస్థితి. పెన్షన్ రావట్లేదు, సరైన సమయానికి అందట్లేదు, గతంలో వచ్చినట్టు కూడా రావట్లేదు. ఇప్పటికే నాట్లేసిళ్ళు, విత్తనాలు కొన్నారు, ఎరువులు కావాలి. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించిన పైసలు పడలేదు. ఏదో అసెంబ్లీ తర్వాత అంటున్నాడు, అంటే కుదించే ప్రయత్నమే. మీకు కుదిస్తే పేరు ఎట్లా వస్తుంది? పేరు బదనామా అవుతానికి ఇస్తూ ఇంకా అదనంగా ఇచ్చినప్పుడు మాత్రమే నీ మేనిఫెస్టో నిలబెట్టుకున్నాడు అయితే. అట్లా కాకుండా గడ్డి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అప్రజాస్వామికంగా ఒక్కొక్కరి ఇంటికి పోయి బతిలాడి బామాలి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీలో చేరుకునే బలవంతంగా కండవాలు కప్పే ప్రయత్నం కనబడతా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ కానీ కాంగ్రెస్ సంబంధించిన ఎల్పీగా ఏర్పడి టీడీఎల్పీగా ఏర్పడి 2/3 మంది వాళ్ళందరూ కలిసి వాళ్ళంతటా వాళ్ళే కంట్రోల్ మార్చుకోలే. వాళ్ళు ఎక్కడ కూడా డైరెక్ట్గా స్పీకర్ దగ్గర పోయి మేము విలీనం అయినట్టు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. 2/3 ఏదైనా వాళ్ళు కలెక్ట్ అయిన తర్వాత అదేదో పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ లేకపోయి అందరినీ బతిలాడి బామాలు తీసుకురావడానికి రేవంత్ కూడా చాలా సిగ్గుచేటు తీవ్రంగా ఖండిస్తున్నాం. గణపురం విషయానికి వస్తే గణపురంలో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ శ్రేణులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుతోటి రేవంత్ రెడ్డి 7 నెలలు, ఇప్పటి నుండి 8 నెలల 7వ తారీఖు డిసెంబరు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. 7 నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసింది శూన్యం. ఎంత చిన్న రాష్ట్రమైనా, ఎంత పెద్ద రాష్ట్రమైనా ముఖ్యమంత్రి అనేవాడికి ఒక ఎజెండా ఉంటుంది. ముఖ్యమంత్రి అనేవాడి మార్పు ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే ఒక మార్పు ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు హోటల్ దాటినాయి అంటారు కదా, అట్లా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది వాగ్దానం చేసుకుంటా పనులు. ఏ ఒక్కటి కూడా
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రంలో ఏమన్నా రాబడి తగ్గిందంటే రాబడి తగ్గలేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అట్లాగే ఉండవలసి ఉండే ఏ ఒక్క ప్రాజెక్టుకు సరి అయిన నిధులు ఇచ్చి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికి కూడా ఇప్పటివరకు ఒక పైసా రిలీజ్ చేయలేదు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల గ్రామ పంచాయతీలకు 230 కోట్లు ఇచ్చేది. దాదాపు 270 కోట్ల రూపాయలు పట్టణ ప్రగతికి ఇచ్చేది. 7 నెలల నుండి ఒక గ్రామ పంచాయతీకి 12,690 గ్రామ పంచాయతీలు ఉంటే ఏ గ్రామ పంచాయతీ కూడా ఒక్క పైసా కూడా నిధులు మంజూరు చేయలేదు. గ్రామీణ పాలన కుంటుపడిపోయింది. ఒక పక్క ప్రజాప్రతినిధులు లేరు, రెండో పక్క స్పెషల్ అధికారులు ఎవరైతే ఆఫీసర్లు ఎవరైతే వచ్చిందో వాళ్ళ చేతుల పైసలు లేవు. ఈరోజు గ్రామాలు పట్టణాలు మురికి కూపాలుగా తయారైపోయినాయి. వర్షకాలము అంటు రోగాలు ప్రబలుతున్నాయి. గణపురపు కేంద్రంగా నేను మాట్లాడడం జరిగింది. గత సంవత్సరం మొత్తంలో కూడా ఒక్క మలేరియా పాజిటివ్ కేసు కూడా లేదు. భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. అంటే మలేరియా రహిత, డెంగ్యూ రహిత జిల్లాగా రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు మలేరియా జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతోటి గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రాబడి రాలేదంటే ఈ 7 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ 120 కోట్లతో 120,000 కోట్లు అంటే 1,20,000 కోట్లతోటి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? అదనంగా ఏమన్నా రైతు భరోసా కింద ఏమన్నా ఇచ్చినావా? మేనిఫెస్టోలో చెప్పినట్టు అదనంగా పెన్షన్ పెంచినావా అంటే 1 నెల పెన్షన్ ఎగ్గొట్టిండు. ఈరోజు నిత్యము పెన్షన్ మీద ఆధారపడే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు దాదాపు వీళ్ళే 39 లక్షల మంది ఉంటారు. దాదాపు 5.5 లక్షల మంది వికలాంగులు ఉంటారు. ప్రతి నెల పెన్షన్ వస్తే కానీ వారి పూట గడవని పరిస్థితి కూడా ఉంటుంది. మరి వచ్చే రాబడి మొత్తము ఎక్కడికి వెళ్తా ఉంది? అడగారిన బిడ్డలను ఆదుకునేది లేదు. రైతు సంక్షేమం గురించి పట్టించుకున్నది లేదు. అన్నిటికీ ఒక్కటే చెప్తున్నాడు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని ఒక్కటే చెప్తున్నాడు. అంటే బీదోళ్ళని కొట్టి ధనవంతులకు చేసే ఆలోచన చేస్తున్నాడా? అడగారిన బిడ్డలు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వికలాంగులు ఎక్కువ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్లకు పెంచిన పెన్షను అనుకోతే ఇవ్వడం లేదు, అనుకోతే ఉన్నాయి కూడా రావడం లేదు. తర్వాత రైతు భరోసా కింద మేము ఆల్రెడీ ఎకరాకు 10,000 ఇస్తే 15,000 ఇస్తానన్నాం. ఎకరాకు 15,000 ఇస్తానన్నాం. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నాం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానన్నాం. ఎక్కడన్నా ఒక్కరికి సింపతిగా అంటే మానవీయ కోణంలో ఎవరికి ఏమన్నా చేసినామంటే ఏమి లేదు.
నిరుద్యోగులు ఇవాళ రోడ్డున పడ్డారు. మొన్న మోతీలాల్ నాయకుడు ఆయన దాదాపు 9 రోజులు నిరాహార దీక్ష చేస్తే పట్టించుకున్న మానాన ఎవరు కూడా పట్టించుకున్న పురుగు లేరంటారు కదా, ఎవరు కూడా పట్టించుకోవాలి కనీసం.